వాక్యంలో నుంచి చిన్న విషయంలో జ్ఞానం చేసుకుని నా సమయాన్ని తొందరగా నేను ముగించాలని ఆశపడుతున్నాను. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంటుంది, మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ యెహోషువ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, రేపు దేవుడు మీ ఎడల అద్భుత కార్యాన్ని చేయబోతున్నాడు. ఎప్పుడు కార్యం చేయబోతున్నాడు అంటే రేపు కార్యం చేయబోతున్నాడు. ఇక్కడ మనం ఉన్నటువంటి ప్రతి వారు కూడా మన జీవితంలో ఏదో ఒక అద్భుత కార్యం, అద్భుతం అంటే ఇక అది జరగదు, ఇక అది మా జీవితంలో మేము పొందుకోలేము అని మనం దేని విషయమైతే ఆలోచన చేస్తూ ఉన్నామో దాన్ని ఎప్పుడైతే మన జీవితంలో మనం స్వతంత్రించుకుంటామో అదే అద్భుతము. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, రేపు నేను మీ ఎడల అద్భుత కార్యము చేయబోతున్నాను, రేపు మేము అద్భుత కార్యము పొందుకుంటున్నాం అన్నవారు దేవునికి స్తోత్రములు చెల్లిద్దామా? హల్లెలూయా. అయితే ఆ అద్భుత కార్యము మీరు పొందుకుంటారని చెప్పినటువంటి యెహోషువ అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు ఒక మాటను సెలవిస్తున్నాడు. ఏమిటంటే, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి. మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. అయితే ప్రభువు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని. అక్కడ దేవుడు మాట్లాడట్లేదు కానీ మనకు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆజ్ఞ అంటే ఇంకా ఖచ్చితంగా అది మనము చేయాల్సిందే, ఖచ్చితంగా దాన్ని మనం నెరవేర్చాల్సింది. ఎప్పుడైతే ఆ విధంగా ప్రభు దగ్గర మనం పరిశుద్ధమైన జీవితంలో జీవించేవారు ఉంటామో అప్పుడు రేపు ప్రభు మన జీవితంలో అద్భుత కార్యము చేసుకుంటాడు. ప్రతి వారి జీవితంలో కూడా అనేకమైన తప్పిదములు, అనేకమైన అతిక్రమములు ప్రభువును తెలుసుకున్నప్పటికీ, బాప్తిస్మము పొందినప్పటికీ కూడా ఇంకా పూర్తిగా ప్రభువును అనుసరించకుండా, ప్రభు మార్గంలో నడవకుండా, ప్రభు మాటకు విధేయత చూపించకుండా దేవుడు చెప్తున్న మాటను అతిక్రమించేసి ఈ రోజు చాలా మంది జీవితాలు ఎలా ఉంటున్నాయంటే, సులువుగా పడిపోయే పాపం ఏంటంటే, దైవజనుడు ఆత్మావేశంతో వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యములకు లోబడకుండా, వాక్యములకు విధేయత చూపించకుండా ఈ రోజు చాలా మంది వాక్యానుసారమైన జీవితాలు లేకుండా బ్రతుకుతున్నాం. అయితే ఆ విధంగా మనం బ్రతికితే మన జీవితంలో పరిశుద్ధంగా బ్రతకడం అనేది అసాధ్యం. ఎందుకంటే ఒక వ్యక్తి తన జీవితాన్ని పరిశుద్ధంగా మార్చుకోవాలంటే తన జీవితంలో ఉండవలసింది దేవుని వాక్యము. ఎందుకంటే దేవుని వాక్యము నీవు ఏ మార్గంలో నడవాలని నేర్పిస్తుంది, దేవుని మార్గము నువ్వు ఏ విధంగా ప్రవర్తించాలని నేర్పిస్తుంది, దేవుని వాక్యం నేను ఏ విధంగా నువ్వు సరి చేసుకోవాలని నేర్పిస్తుంది. ఈ రోజు చాలా మంది తమ జీవితంలో దేవుని యొక్క వాక్యమును నిర్లక్ష్యం చేసేసి, దేవుని యొక్క వాక్యములకు విధేయత చూపించకుండా తమ జీవితంలో పరిశుద్ధమైన అనుభవాలు కనపరచలేకపోతూ ఉన్నారు. అయితే మన ప్రభు ఏం ఆశపడుతున్నాడంటే, రేపు మీ ఎడల అద్భుతం చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. అయితే ఆ అద్భుతంగా మన జీవితం మనం స్వతంత్రించుకోవాలంటే ఈ ఉపవాస కోడికలు సరైనటువంటి సమయము. ఈ ఉపవాస కోడికలు ఒక గొప్ప అవకాశము. ఈ ఉపవాస కోడికల్లో కనుక మనల్ని మనం సరి చేసుకున్నట్లయితే, ఈ ఉపవాస కోడికలో మనల్ని మనం గొప్పగా పరిశుద్ధపరుచుకున్నట్లయితే, దేవుని వాక్యము దేని చేత మనల్ని కొడుతూ ఉందో, సేవకుడు మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్క విషయం ఎలాగవుతుందంటే ఆ విషయం మన గుండెలకు తాకుతూ ఉంటుంది. తాకుతున్నప్పుడు చాలా మంది చేసేటువంటి ఆలోచన ఏంటంటే, బహుశా మా పాస్టర్ గారు నా గురించి ఆ సేవకుడిని చెప్పాడేమో, అందుకే నా సేవకుడు అలా మాట్లాడుతున్నాడు, నా గురించి ఏమైనా చెప్పారే మా సేవకుడు అలా. అలాగూ కాదు, ప్రభు ఏదైనా నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాట ఈ ఉపవాస కోరికలు ముగింపు వరకు ఏ మాట అయితే నీ హృదయానికి తగిలి నీ హృదయం నొచ్చుకొని నిన్ను గాయపరుస్తుందో ఆ మాటను బట్టి నీ జీవితంలో సరి చేసుకుని పరిశుద్ధమైన జీవితం జీవించడం ప్రారంభించినట్లయితే నిశ్చయముగా ఈ వాగ్దానం రేపు మీ ఎడల నేను అద్భుతమును చేర్చుననే మాట మన జీవితంలో నెరవేరుతుంది. కాబట్టి ఈ 3 దినములు జరుగుతున్నటువంటి కోడికల్లో ఎవ్వరు కూడా నిర్లక్ష్యం ఉండకుండా సేవకులు చెప్తున్న ప్రతి మాటకు విధేయత చూపించి, సేవకులు చెప్తున్న ప్రతి మాటకు లోబడి మన జీవితంలో పరిశుద్ధంగా మార్చుకున్నప్పుడు నిశ్చయంగా ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది. అటువంటి కృపను, పరిశుద్ధపరుచుకునేటువంటి అనుభవం నిశ్చయంగా ఈ ఉపవాస కోడికల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అవకాశం ఇచ్చిన దైవజనుడు రాజు గారికి ప్రత్యేకమైన ఒకసారి చెప్పలు కొడుతూ దేవునికే